చూడండి పిల్లి 6000 రూపాయలంట, మస్తుంది. ఇది పర్షియన్ క్యాట్ అంట. చూడండి కోళ్ళు కూడా అమ్ముతా ఉన్నారు ఇక్కడ. మొత్తం కడాయిలు ఉన్నాయి, మనకి ఏ కడాయి కావాలంటే ఆ కడాయి. గుర్రం పైసల్ నిజాం కాయిన్ బ్రిటిష్ ఇండియా, ఇది 100 సంవత్సరాల మోల్డ్, ఇది 50 సంవత్సరాల నిజాం కాయిన్, ఇది పాత రాగి నాణ్యాలు, ఇత్తడి నాణ్యాలు. 1 year baby, 1 year boy, 250, 350. పాతది చిన్నది పెద్దది అన్ని ఉంటాయి. ఇది 1000 రూపాయలు, ఇది 1200. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మన సనత్ నగర్ సంత వీడియో ఇద్దామని ఇట్లా సనత్ నగర్ కి వచ్చాను. ఎగ్జాక్ట్ గా మనం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. చూడండి మన వెనకాల బైక్ పార్కింగ్ ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడికి వస్తే కనుక మన ఇక్కడ లెఫ్ట్ సైడ్ లా అంటే వెనకాల మన భరత్ నగర్ ఫ్లైఓవర్ నుండి కొద్దిగా లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మన ఈ సనత్ నగర్ సంత పోవాలంటే బైక్ పార్కింగ్ ఉంది. ఇదే మన బైక్ పార్కింగ్ ఏరియా. సో మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ పార్క్ చేయాలి. ఒక 2 hours కి 10 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. మీరు దాదాపు మెట్రోలో రావడానికి ట్రై చేయండి. బైక్ మీద వచ్చినా పర్లేదు, బట్ ఇబ్బంది అవుతుంది. ఇటు అమీర్పేటకి వెళ్ళే దారి నాకు ఆపోజిట్ లా. సో ఇప్పుడు మనం ఆపోజిట్ అమీర్పేట సైడ్ వెళ్ళాలి. కొంచెం ముందు సిగ్నల్ కాంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సనత్ నగర్ లోపలికి వెళ్ళాలి. ఆ ఏరియా మొత్తం ఇంకా సంత జరుగుతుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎక్కువ. ఇట్లా మన మెయిన్ రోడ్ మీద ఇట్లా ఇవన్నీ అమ్ముతున్నారు పరదలు. ఇప్పుడు మనం అమీర్పేటకి వెళ్ళే సైడ్ వెళ్తాను. ఆ సిగ్నల్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. చూడండి ఇక్కడ రెయిన్ కోట్లు కూడా అమ్ముతా ఉన్నారు, అంటే లెదర్స్ అనుకుంటా. సారీ ఇక్కడ ఎంత బాయ్ ఇది? 1150. लास्ट प्राइस कितना आता? ये लास्ट प्राइस का ये एक्चुअली हाफ रेट करके बेचते हैं लोग मार्केट, हाफ रेट करके बेचते हैं. ओके भाई. क्वालिटी बेस्ट होता है, दिल्ली का आइटम होता है प्रोडक्ट, दिल्ली का आइटम होता है दिल्ली का. तो यहाँ पे क्या है कि हर साल के साल आते हैं सीजन में. हाँ हर सीजन में आते हैं यहाँ पे, बारिश के सीजन में और ठंडी में, तो दोनों सीजन में चलता है हमारे लिए. మనం ఇప్పుడు శాంపిల్ మాత్రం చూసినా, ఇంకా మెయిన్ సీన్ అంతా లోపల ఉంటది. ఈ లెఫ్ట్ సైడ్ తిరగానే మొత్తం రోడ్ నుండి లెఫ్ట్ సైడ్ తిరగానే మొత్తం ఇంకా రచ్చ ఉంటది. చూడండి ఇవన్నీ లెదర్ జాకెట్స్. కిतना बोल रहा? वीडियो खींचने के लिए वीडियो खींच रहा. 15,000. చూడండి 15,000 కట్ట. మోడల్ ఒప్పో F25 Pro 5G అంట. ఓకే బాయ్. మీరు టెంప్ట్ అయ్యి కనుక ఫోన్ అయితే తీసుకోకండి. దబ్బున అది దొంగ ఫోనా మంచి ఫోన్ అయితే తెలియదు. మళ్ళీ తీసుకుపోయిన తర్వాత ఎన్ని రోజులు నడుస్తుందో కూడా మనకు గ్యారంటీ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చూడండి వర్షం ఇలా పడే సూచనలు ఉన్నాయి, బట్ మీ బ్యాగ్స్ ఇంకా లోపల చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి ఇది సిగ్నల్ నుండి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. ఇది సనత్ నగర్కి వెళ్ళే దారి. మన వెనకాల ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ ఉంది. చూడండి అన్ని ఎట్లా అమ్ముతున్నారో. ఇవన్నీ కడియాలు మొత్తం. చూడండి టాటూస్ ఇట్లా ఎత్తున్నారు ఇక్కడ. 1 అక్షరం 30 అంట టాటూ. చూడండి ఇవన్నీ డ్రెస్సులు ఇట్లా అమ్ముతా ఉన్నారు కదా, పాయింట్లు. అవన్నీ 400-500కి అమ్ముతారు మొత్తం. ఇక్కడ ఆటో స్టాండ్. సనత్ నగర్కి వెళ్ళాలంటే ఇక్కడనే ఆటోలు ఎక్కి వెళ్ళిపోవాలి లోపలికి. అండర్వేర్స్. ఈ షాపింగ్ మాల్ కూడా ఈ మధ్యలో పడింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి 100 రూపాయలు అట ఫిక్స్డ్ రేటు. ఈ షర్ట్స్ 100 రూపాయలు అంట. వ్యవసాయదారులకు పరదలు కూడా పనిచేస్తాయి బాగానే. చూడండి 50 రూపాయలట, 100 రూపాయలట మొత్తం. అటు మొత్తం గిన్నెలు బోలు ఇట్లా అమ్ముతా ఉన్నారు. చూడండి ఈ రోళ్ళు చిన్న చిన్న ఈ రోకల బండలు, ఈలపీటలు, కత్తులు, కటార్లు, పప్పు ఏమంటారు పప్పు గుత్తులు, గిన్నెలు. చూడండి ఇవన్నీ మొత్తం కడాయిలు ఇవన్నీ అమ్ముతా ఉన్నారు. డిఫరెంట్ ఐటమ్స్ అమ్ముతా ఉన్నారు. ఈ రోల్ చిన్నది ఉంది కదా, ఇదేమో 300 అంట, ఇదేమో 450 రూపీస్ అంట. రోళ్ళు బాగుంది కదా, ఇది చిన్న రోళ్ళు. చిన్నపిల్లలు ఆడుకునేది ఇది. ఓనిల్ కుప్పలు, ఇవి పరదలు, ఇంకా చాలా ఉంటాయి లోపల పరదలు.
పరదలు చూడండి, అడ్డమేమో 15 ఇంచెస్, పొడుగేమో 24 ఇంచెస్, 1700 అంట. ఇంకా చాలా ఉన్నాయి. మహంకాళి బోనాల స్పెషల్ అంట. బ్యాగ్స్ ఎంత ఇవి? 100కి 3. ఓకే. చిన్నపిల్లలు 1 year old బేబీ? 1 year old బేబీ. ఇంకా పెద్ద అయితే ఇవి 100కి 3. ఓకే బాయ్. అచ్చా, థ్యాంక్ యూ. అటు మొత్తం డౌన్ ఉన్నది కనబడుతుంది కదా, ఇంకా లోపలికి వెళ్ళాలి 1 kilometer అటు. లోపల 150, 200, 500 అని చూపిస్తా ఉన్నారు. చూడండి ప్రైజులు. వర్షాకాలం రెయిన్ కోట్స్ ముఖ్యం మనకు బిగులు. ఇక్కడ రెయిన్ కోట్లు 300 అంటున్నారు, 150, 200 కూడా వస్తాయి రెయిన్ కోట్స్. కానీ ఫిక్స్డ్ రేట్ అంటే షర్ట్ 200 రూపీస్. పైన రెయిన్ కోట్స్ చూడండి, చిన్నపిల్లల సైజు ఉన్నాయి మొత్తం. ఇవి 300, ఈ పెద్ద రెయిన్ కోట్స్ ఏమో 600 అంటున్నారు, కానీ 500 కూడా వస్తాయి, 400 కూడా వస్తాయి. ఒక్క బస్ వస్తే మాత్రం మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ ఏరియాలో మొత్తం. ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా మనం చాలా దూరం. చూడండి ఇక సుత్తలు, కొడవళ్ళు, కటర్లు, డంబెల్స్ చూడండి. సెకండ్ హ్యాండ్ డంబెల్స్ కూడా ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. చైన్లు, టూల్ కిట్స్, పానర్లు, నట్లు ఇవన్నీ. ఇక్కడ మొత్తం ఆటో టైర్లు, బైక్ టైర్లు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఇది కొత్త సెకండ్ హ్యాండ్ అర్థమైతలేదు, ఒకసారి అడిగి చూద్దాం. ఇవి కొత్త పాత? ఇది పాత టైర్లు, రీబటన్ టైర్లు. ఇది మనం వేసుకుంటే బండికి 1 year సర్వీస్ ఉంటుంది, 1 year పని చేస్తుంది. 500 ఒక టైర్. 500 ఒక టైర్. ఇవి మన ఆటోకు ఉన్నాయి, ఆటోకు 450, 400 రకరకాలు ఉన్నాయి. బైక్ టైర్స్? బైక్ టైర్స్. ఆటో టైర్స్ ఎంత? బైక్ టైర్ 400 ఉంది, 450 ఉంది ఆటోలా. బైక్ లకు అట్లాంటి క్వాలిటీ డిఫరెంట్ ఉంటే పైసలు డిఫరెంట్. బైక్ అయితే స్టార్టింగ్ ప్రైస్ ఎంత? స్టార్టింగ్ ప్రైస్ 400 ఉంది. 400. స్టాండర్డ్ క్వాలిటీ 500. వారంటీ వస్తుందా? వారంటీ అవసరమే లేదు, 1 year నడుస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటానా అన్న? ఇక్కడ 25 years అయింది. 99 నుంచి పెట్టున్నాను. అమ్మో, 25. మార్కెట్ అయింది. ఆహా, ఇదన్నీ నామొకటి తయారైంది కాంప్లెక్స్. ఓకే ఓకే అన్న. స్టార్ట్ ఇక్కడ అయింది. ఓకే అన్న. స్టార్ట్ ఇక్కడ అయింది అంతే, ఒకప్పుడు. అప్పటి నుంచి ఓకే అన్న, బాయ్. ఇది 1100 అంటున్నారు, అదేమో 450 అంటున్నారు చిన్న బ్యాగులు. బట్ ఇంకా డిస్కౌంట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు అయితే. నేనైతే డిస్కౌంట్ చేయలేదు, అంటే నేను బేరం వాళ్ళలేదు, కానీ మా వైఫ్ అయితే ఘోరంగా బేరం చేస్తుంది. బేబీ 1 year బాయ్ 250, 350, 400 अलग अलग रेट से. 200 है. 200 1 year बेबी. ఇదైతే 5 years 5 year 4 years 350, 450. ఓకే. ఇది పెద్దోళ్ళ సైజ్, కొంచెం 10 years old. बड़े साइज एक्सेल है 500, 600. ఓకే. ఇవి పెద్దోళ్ళ ఇంకా 200 150. 200. 200 టాపేనా? ओनली टॉप पैंट है. 200 में वस्ता है टॉप पैंट. टॉप पैंट. कितना साल से इसमें धंधा है भाई? ये 12 years. 12 years से. अच्छा चल रहा है? हाँ, अच्छा चल रहा है धंधा. वो अलग ओनली संडे. ओनली संडे आता है? ओनली संडे. बाकी दिन फेरी घूमना, गली गली घूमना. गली गली ఇవి సాక్సులు మొత్తం, పర్సులు చూడండి. ఇవి కత్తర్లు, సిజర్స్ పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, వాచ్లు, పర్ఫ్యూమ్లు అంటే 200, 50, 100 ఉన్నాయి ఉంటుంది. ఫ్రెష్కి ఇస్తాడు. ఐస్ బ్లూ, ఐస్ బ్లూ 100 ml ఐస్ బ్లూ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇంకా మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. కొడవన్లు, కత్తులు, కడియం. అమ్మాయి కిतना కడియా? 80. ఇది 80 రూపీస్ అంట.
స్టడీ ఇది 80, ఇవి 120 అంట. ఓకే, చెప్పులు, శాండిల్స్, షూస్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్. ఇంకో ఇక్కడ కూడా గోడ కూడా పెట్టింది చూడండి. కెమెరా స్టాండ్లు మొత్తం, రెయిన్ కోట్స్, ట్రిమ్మర్స్, కెమెరా స్టాండ్స్ ఇంకా అవి ఉన్నాయి. ఇవి పాకెట్స్. ఆ పక్కన అయితే మొత్తం షూస్ ఉన్నాయి. ఇంకా ఒకసారి అటు కూడా పోయి చూపిస్తా. అటు సైడ్ మెట్రో ఉంది కదా, కొంచెం ముందుకు వస్తే షూస్ కనబడుతున్నాయి కదా మీకు. మొత్తం షూసే ఇవి, ఇవన్నీ షూసే కనబడుతున్నాయి కదా. ఇది 2000 ఉంటుంది. ఏ షూ ఇదా? ఇది ఒరిజినల్ షూనేనా? ఓకే, ఇదట బయట కొంటేనట 6000 ఉంటుంది, 6000 రూపాయలు ఉంటుందట. A6 అట. ఇప్పుడు ఇదట ఇక్కడ 1500 రూపాయలు అవుతా, 1500 రూపీస్. సో ఇవన్నీ సెకండ్ హ్యాండ్ షూస్. అద్దాలు కనబడుతున్నాయి కదా మొత్తం. చూడండి అద్దం మొత్తం పెద్ద పెద్ద అద్దాలు సైజులు ఉన్నాయి. చిన్న అద్దాలు నుండి సౌండ్ విపరీతంగా వస్తుంది. చూడండి, ఇక్కడ చిన్న అద్దాల నుండి పెద్ద అద్దాల వరకు అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ సైజు మొత్తం. డిజైన్ బాగుంది అద్దం. సెకండ్ హ్యాండ్ లో ఫోన్లు కుప్పలు కుప్పలు అమ్ముతా ఉన్నారు. బట్ వీడియో తీయద్దు అంటున్నారు మనల్ని. అక్కడ డిఫరెంట్ రాళ్ళు ఉన్నాయి, కాయిన్స్. మీరు ఈ కాయిన్స్ అన్ని చూసిల్లా ఎప్పుడన్నా? చూడండి, 1 రూపీ కాయిన్ ఓల్డ్ది. ఇవి ఏం కాయిన్స్ మరి? పావుల కాయిన్, 50 రూపీస్. ఇది ఇండియన్ కాయినేనా? డౌట్ వస్తుంది. ఇది 8 రూపాయలు. చూడండి, 8 రూపాయలు. ఇది ఉంగరాలు, కాయిన్స్ ఎట్లున్నాయి మొత్తం. ఇది పావుల 25 పైసా. చిన్నప్పుడు చూసిన, చిన్నప్పుడు పైసలు ఆట ఆడేది ఊర్లలో అందరం కలిసి. ఇది 10 రూపీసా? 1966 10 రూపీస్ కాయిన్. ఎక్సలెంట్ ఉంది కదా మొత్తం. చూడండి, మొఘల్స్ టైం నుంచి యూజ్ చేసిన కాయిన్స్ అట ఇవి. డిఫరెంట్ ఉన్నది, కాపర్. చూడండి, ఇది అప్పుడు ముస్లిం కింగ్స్ ఉంటాయి కదా. చూడండి, ఇది 1835 ఉన్నది. చూడండి, తీసుకుంటే ఎంత అవుతుంది అన్న? अलग अलग प्राइस का है भैया। ఎంత ఉంటది? फर्स्ट लाइन सेकंड लाइन 20 रुपीस का एक है, ये 30 रुपीस का एक है, वो 80 का है, ये 150 का है, 200 का है, 50 का है। ఓకే, ఇక్కడ కాయిన్ చూద్దాం. ఇది యూకే కాయిన్. ఈ 1835 లో తయారు చేసిన కాయిన్ యూకే అన్నట. ఇది మన ఇండియన్ కాయిన్. ఇది 1939. చూడండి, ఇక్కడ శ్రీరాముడు, రాముడు, లక్ష్మణుడు, సీత. చూడండి, సరే డిఫరెంట్ ఉన్నాయి కాయిన్స్. వాటర్ అన్న 1815 కాయిన్. ఇది దీని చూడడానికన్నా రండి అందరు ఇక్కడికి. బా, ఈ కాయిన్ చూడండి, 1717 కాయిన్, 1 అనా. చూడండి, బెస్ట్ ఇండియన్ కంపెనీ అట. 1717 కాయిన్. చూడండి, శ్రీరాముడు కాయిన్. బా, వేరే లెవెల్ ఉన్నది అసలు ఈ కాయిన్. పాత నాణ్యాలు, గుర్రం పైసల్, నిజాం కాయిన్, బ్రిటిష్ ఇండియా. ఇది 100 సంవత్సరాల మోల్డ్. ఇది 50 సంవత్సరాల నిజాం కాయిన్. ఇది పాత రాగి నాణ్యాలు, ఇత్తడి నాణ్యాలం, పాత నాణ్యాలు. ఇది 20 పైసలు, పాత పైసలు, రాగి నాణ్యాలు. ఓల్డ్ रहता है पूरा పాత నాణ్యాలు. ఇది మొత్తం పాత కాలం. ఇది నాణ్యాలం. ఇది 1839. ఇది యూకే. ఇది యూకే. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది టోకన్. ఇది పూజ దగ్గర పెట్టాలి, దేవుడు. అది ఇది డబ్బులు లేవు, ఇది టోకన్. ఇది డబ్బులు ఉన్నాయి. ఇది మొత్తం డబ్బులు. ఇది మొత్తం ఒరిజినల్. ఇది మొత్తం ఒరిజినల్ रहता, ఓల్డ్ కాయిన్స్ रहता మొత్తం. ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకైతే విపరీతంగా నచ్చింది. స్లిప్పర్స్ 100 రూపీస్ అంట. ఎనీ స్లిప్పర్ 100? ఇది 150, అది 100. ఓకే, ఇది నయం, బెత్తగా ఉంటాయి. ఊర్లో ఇంటికాడ వేసుకోవడానికి బాగుంటాయి, పని చేస్తాయి. ఓకే, పూరా నయా బాయ్.
టవల్స్, చెద్దర్లు, బొమ్మలు, డోర్ కర్టెన్స్ కొనాల్సింది. డోర్ కర్టెన్స్ ఉన్నాం, గడియారాలు, వాచ్లు, బెల్టులు. చూడండి బెల్టులు ఇవన్నీ. చూడండి డంబెల్స్ ఉన్నాయి మొత్తం. చెద్దర్లు, బొంతలు. ఏ 400, ఏ 500. చూడండి ఇక్కడ మొత్తం గిన్నెలు, పొయ్యిలు ఇట్లా అన్నీ అమ్ముతా ఉన్నారు. గంటెలు, గిన్నెలు, స్టీల్ సామాన్స్ చూడండి మొత్తం. కుక్కర్లు చూడండి మొత్తం, కుక్కర్స్ ఇట్లా 1200, 1600, 900 ఇట్లా ప్రైజ్లు అయితే ఉన్నాయి. స్టవ్లు, ఈ ప్లాస్టిక్ ప్లేట్లు, హ్యాంగర్లు చూడండి మొత్తం. గిన్నెలు, స్టీల్ సామాన్లు, మొత్తం కడాయిలు ఉన్నాయి. మనకి ఏ కడాయి కావాలంటే ఆ కడాయి. చూడండి ఇక్కడ పప్పు గుత్తి ఉంది కదా, ఇదేమో 50 రూపాయలు 60 రూపాయలు అంటున్నాడు. సో ఇవన్నీ కడాయిలు 50 రూపాయల నుంచి ఇంకా పైగా ఉన్నాయంట. ఇవన్నీ మొత్తం ఐరన్. సో హోటల్స్కి అయితే బాగా పనిచేస్తాయి ఈ కడాయిలు మొత్తం. చూడండి ఈ పిల్లి 6000 రూపాయలు అంట, మస్తుంది. ఇది పర్షియన్ క్యాట్ అంట. చూడండి కోళ్ళు కూడా అమ్ముతా ఉన్నారు ఇక్కడ. కోళ్ళు కూడా అమ్ముతారు, కోళ్ళు, గొర్రెలు కూడా అమ్ముతారు, పిల్లులు అమ్ముతారు. ఇంతవరకు అయితే చూడలే. ఇట్లా గిట్లు ఉన్నాయి కదా, ఇవి 100 రూపాయల నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. ఈ జత 550. ఆ జత 550, అదేమో 700. 550 టబ్బు చీర ఒక్కదానికి. ఓకే. సో ఇది ఫ్రిడ్జ్ స్టాండ్ అయితే 150 రూపాయలు. ఇవి మంచిగా ఉంటాయి, పర్వాలేదు. నేను ఇక్కడి నుంచే తీసుకుపోయి ఫ్రిడ్జ్ కింద పెట్టామ్మా. సరే అమ్మా, మంచిది. ఇవి 200 రూపాయలు అంట. మంచిగా ఉంది. కింద ప్లాస్టిక్ వచ్చేసింది, పైన ఇది చేసుకోవాలి. ఇది కూడా ప్లాస్టిక్ కదా అమ్మా, ఫైబర్. కింద ఫైబర్, పైన స్టీల్. పైన ఓకే అమ్మా, బాగుంది. అయితే బాగుంది. 200 రూపాయలు అంట. ఈ రెండు కలిపి 200. ఓకే ఓకే అమ్మా. ఇక్కడ మధ్యలో ఈ సైకిల్ ఉంది కదా, కొత్త సైకిల్ అంటే ఈ మాంట్రా అని అంటారు. ఈ సైకిల్ ప్రైస్ వచ్చేసి 25,000 అంటారు కొత్తది. ఇక్కడ అయితే మన సెకండ్ హ్యాండ్లో కాబట్టి 7,000 ఉంది. ఇవి 4,500 అంట. అటు చిన్నపిల్లలు అవి ఉన్నాయి. అదేమో 2,800, 2,500 ఇట్లా ఉన్నాయి ప్రైజులు. స్పెడ్స్ ఉన్నాయి, కళ్ళద్దాలు ఉన్నాయి కదా, ఈ మొత్తం 100 రూపీస్ అంట. చూడండి, షోకేసం పెట్టుకోవాలంటే మన కళ్ళద్దాలు చూడండి. ఇవి మారి కళ్ళద్దాలు బీభత్సం స్టైల్గా ఉంటాయి. మనం గోవా పెట్టిపోయినప్పుడు కొనుక్కున్న ఇవే. చూడండి బాగుంది. చెప్పలు కిतना ప్రైస్ బాయ్? 300. అచ్చా హై. చెప్పలు బాగున్నాయి, నీట్గా ఉన్నాయి చాలా. कम प्राइस में ये रहता है, 2500 में रहता है। ओल्ड साइकिल रहता है, ओल्ड साइकिल रहता है, रिपेयर वगैरह करके लेके आते, पूरा इस्तेमाल बना हुआ रहता है, कलर वगैरह हो गए। 2500 से रेंज स्टार्ट रहता है इसका। ये साइकिल जैसे शॉप पे अगर लिए साइकिल आप ये 4500 का रहता है। हमारे के लिए तो 2500, 2800 का रहता है। मॉम स्टार कंपनी का रहता है, मॉम स्टार कंपनी का रहता है। गूगल पे अगर स्पेस भी करे तो ये बताता ऑनलाइन प्राइस इसका 5200, 500, 5000 बताता। नवा न्यू, बिल्कुल न्यू रहता हो। 1 ईयर का फ्रेम फॉरक का गारंटी रहता है इसका। हाँ, वो सेकंड हैंड का है, ये नवा है। हाँ, सेम प्राइस है दोनों का। ये इसमें जैसे ये 14 इंचेस है, इसमें 20 इंचेस भी मिल जाता, 16 इंचेस भी मिल जाता तुम्हारे को। మీకు ఏ సైకిల్ కావాలి మా దగ్గర దొరుకుతాయి. ఈ వర్షాకాలం అందుకోసం పెట్టలే సైకిల్, చాలా రకాలు ఉంటాయి మా దగ్గర, రావాలే మీరు. ये टाटा कंपनी का रहता है, टाटा कंपनी का रहता है। बेसिक मॉडल रहता है पूरा, ये एडजस्टेबल रहता है। 2-in-1 8 ईयर से लेके 16 ईयर, 14 ईयर, 12 ईयर सब यूज कर सकते हैं उसको। टाटा रहता है। नॉन ब्रांड नहीं रहता है, अनब्रांड रहता है। ब्रांडेड रहता है। अगर ये साइकिल शॉप पे लिए तो 7900 का है ये टाटा। इसका बिल देते आपको, बिल लिख के देते। 1 ईयर फ्रेम फॉरक का गारंटी रहता है। हमारा शॉप है अरफान बेबी स्टोर, बल्लागोड़ा, चंद्रानगुट्टा, ओल्ड सिटी। फोन नंबर भी बताओ। 9700537834 मिल जाता है। 20 इंचेस रहता है, 20 इंचेस रहता है।
26 इंचेस 2600 में मिल जाता आप 2600 की दौड़ते मिकी भी। अगर इसमें 16 इंचेस लिए तो 22-2400 में आ जाता। ये हीरो कंपनी का रहता है, बूमर कंपनी टायर्स आते हैं इसको। अगर ये शॉप पे लिए तो साइकिल जैसा 7000 का ही, हमारे पास ये तो 4-5 में मिल जाता तुम्हारा। ऑनलाइन स्पेस करके चेक करके ले सकते हैं, इसके हर पार्ट्स पे लिखा हुआ रहता है हीरो। स्कैनर भी रहता है, इसको कंपनी का ब्रांड रहा तो उसको स्कैनर रहता है कंपनी वाला, स्कैन करके उसको मालूम कर सकते हैं अपन ये कंपनी का है या नहीं है, एसएमओल है या कंपनी का है। ये 20 इंचेस का है, ये 16 इंचेस हीरो कंपनी। हवा का टायर रहता है, हेयर टायर, गाली टायर ఉంటాయి ఇవి। 2 ప్లస్ టైర్ కాదు ఇది, 2 ప్లస్ టైర్ లా ఇవి హీరో కంపెనీ తీసుకుంటే తక్కువకి దొరుకుతాయి। ఈ గాలి టైర్ లా తీసుకుంటే ఎక్కువ ఉంటాయి ధర ఇవి। ఇవి షాప్ లా కొంటే 6000 సైకిల్ ఇవి, గాలి టైర్ ఇది। హెయిర్ వస్తాయి ఇలా, మంచి టైర్ ఉంటాయి, లావు ఉంటాయి టైర్। ఇది మీరు షాప్ లా కొంటే 6000 సైకిల్ ఇవి, మా దగ్గర తీసుకుంటే 4000। పాతది చిన్నది పెద్దది అన్నీ ఉంటాయి। ఇది 1000 రూపాయలు, ఇది 1200। ఇది 2500 ఓల్డ్ సైకిల్, పాత సైకిల్ ఇవి ఎస్ఎంఎల్ది కలర్ వలర్ చేసి మొత్తం రిపేర్ చేసి తీసుకొస్తాం। ఇది సస్పెన్షన్ సైకిల్, ఇది ప్రైస్ ఫిక్స్ ఉండదు, మీకు ఏమైనా బార్గెనింగ్ అయితే అలా మీరు నేను వీడియో చూసి ఇక్కడ వచ్చినా అంటే మీకు బార్గెనింగ్ అయితే మీకు। మా షాప్ అపోజిట్ నీలిమా హాస్పిటల్, మా షాప్ ఉన్నాయి వాల్టాస్ కంపెనీ కదా। ఇప్పుడే మనకు వర్షం స్టార్ట్ అయింది, ఇక బయటికి వెళ్దామంటే కొద్దిగా మళ్ళీ తడుస్తుంది, ఫోన్ కూడా తడుస్తుంది అని ప్రాబ్లం అనిపిస్తుంది। మళ్ళీ ఫోన్ కూడా తడిస్తే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని ఇక్కడ కూర్చున్నా। ఒకవేళ వర్షం తగ్గితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఇక్కడికి వీడియో ఎండ్ చేద్దామని చూస్తా ఉన్నా। ఇప్పుడే నేను ఇక్కడ 4 డోర్ కర్టన్స్ తీసుకున్నా, సరిపోయింది। మనం వచ్చిన పని 2 పనులు అయిపోయినా, ఒకటి వీడియో చేయడం, ఒకటి డోర్ కర్టన్స్ తీసుకోవడం। సో ఇక వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక నేను ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాను। ఓకే 250, 200, 150। వర్షం బాగా పడుతుందని నేను రూమ్కి వచ్చేసిన, అప్పటికే 2 అవర్స్ అయిపోయింది నేను వెళ్ళి। వర్షం పడితే మళ్ళీ ఎట్లా ఉంటుందని ఆలోచించుకుని అప్పటికి రెయిన్ కోట్ ఇట్లా బ్యాగ్లో పెట్టుకుని మరి వెళ్ళిన। మీరు ఇదే రోడ్లో ఇంకా లోపలికి వెళ్తే కనుక డీమార్ట్ కూడా ఉంటుంది మీకు అక్కడ। నెక్స్ట్ డీమార్ట్ వెనకకి వెళ్తే కనుక స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది, మీకు స్టీల్ ఐటమ్స్ ఏదైనా సరే ఖచ్చితంగా ఒక బెస్ట్ క్వాలిటీ తోటి దొరుకుతాయి మీకు। కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే బౌళ్ళు కానీ లేకపోతే గిన్నెలు ఇట్లా ఉంటాయి కదా, ఆ ఇంటికి సంబంధించిన వస్తువులు ఏదైనా కొనాలంటే మీరు స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళండి, బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ దొరుకుతుంది। సనత్ నగర్ అన్న ఎర్రగడ్డ అన్న ఒకటే, మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు। ఎందుకంటే ఎర్రగడ్డ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళాలి మనం। ఎర్రగడ్డ మెయిన్ రోడ్ అంటే గోకుల్ థియేటర్కి ఆపోజిట్లో మీకు ఫర్నిచర్ కూడా దొరుకుతుంది, చీప్ ప్రైజులనే మంచి క్వాలిటీగా ఉంటాయి। ఇక ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్స్లో చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ పెట్టండి। సో మరొక మంచి వీడియోతో కలుసుకుంటా, బాయ్।